హరి ఓం. లీలయా కుచేలమైని పాలితం కృపాకరం నీలనీలమింద్రనీలనీలకాంతిమోహనం బాలనీలచారుకోమలాంలకం విలాసకం గోపాల బాలజారచోర బాలకృష్ణమాశ్రయే. ఇందుకుందమందహాసమందిరాధరాధరం నందగోపనందనం సనందనాదివందితం నందగోధనం సురారిమర్దనం సమస్తగోపాలబాలజారచోర బాలకృష్ణమాశ్రయే. వారిహారహీరచారుకీర్తితం విరాజితం ద్వారకావిహారమంబుజారి సూర్యలోచనం భూరిమేరుధీరమాదికారణం సంసేవ్యం గోపాలబాలజారచోర బాలకృష్ణమాశ్రయే. శేషభోగశాయినం విశేషభూషణోజ్వలం ఘోషమానకింకిణీ విభీషణాద్యపోషణం శోషణాకృతాంబుధిం విభీషణార్చితం పదం గోపాలబాలజారచోర బాలకృష్ణమాశ్రయే. పండితావరస్య పుండరీకచండభస్వరం కుండలప్రభాసమానతుండగండమండలం పుండరీకసన్నుతం జగన్నుతం మనోజ్ఞకం గోపాలబాలజారచోర బాలకృష్ణమాశ్రయే. ఆంజనేయముఖ్యపాలవానరేంద్రకృञ्जनं కంజరారిభంజనం నిరంజనం శుభాకరం మంజుకంజపత్రనేత్రరాజితం విరాజితం గోపాలబాలజారచోర బాలకృష్ణమాశ్రయే. రామణీయయజ్ఞదామభామినీవరప్రదం మనోహరం గుణాభిరామమోన్నతోన్నతం సామగానవేణునాదలోలమజ్జిజాతకం గోపాలబాలజారచోర బాలకృష్ణమాశ్రయే. రంగధిం ధిరంగమంగళాంగశౌర్యభాసదా సంగదాసురోత్తమాంగభంగకప్రదాయకం తుంగవైభవాభిరామమంగనామృతం సదా గోపాలబాలజారచోర బాలకృష్ణమాశ్రయే. బాలకృష్ణపుణ్యనామలాలితం శుభాష్టకం ये पठन्ति सात्विकोत्तमा सदा मुदाच्युतं राजमानपुत्रसम्पदादिशोभनानि ते साधयन्ति विष्णुलोकमव्ययं मनुष्यते. हरिः ओं श्रीगुरुभ्यो नमः. अतो भजिष्ये समयेन साध्वीं यावत्तेजो बिभ्रूयादात्मनो मे अतो धर्मान् परमहंस्य मुख्यान् శుక్లప్రోక్తాన్ బహుమన్యే అవిహింస్రాన్ అని చెప్పి కర్దమ ప్రజాపతి మనువుతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నట్టుగా సుఖబ్రహ్మ గంగానదీ తీరంలో ప్రావేపవేశ దిశలో ఉండేటువంటి ఆ పరీక్షన్ మహారాజుకి చెప్తున్నట్టు నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి వివరిస్తూ ఉండేటువంటి ఆ మనువు కర్దమ ప్రజాపతి మధ్య జరుగుతూ ఉండేటువంటి సంభాషణలో మనం ఉన్నాం. అంతకుముందు కర్దమ ప్రజాపతి ఆయన్ని మనుచక్రవర్తితో స్త్రీలకే అలంకారం అయ్యా మీ అమ్మాయి, తరువాత లక్ష్మీదేవి పాదాలని ఎవరైతే సేవించరో, లక్ష్మీదేవి గురించి స్పృహ ఎవరికైతే ఉండదో అటువంటి వాళ్ళకి మీ అమ్మాయి కనిపించడం చాలా దుర్ధరమైనటువంటిది. తరువాత ఈమె పైగా ఉత్తానపాదుని సోదరి అన్నారు. అంతేకాదు ఈమె స్వయంగా కోరి నా దగ్గరికి వచ్చింది కాబట్టి తెలివైన వాడు ఎవడు కూడా అంత మహద్భుతమైనటువంటి సంపద కలిగినటువంటి అమ్మాయిని ఎవడు అంగీకరించకుండా ఉంటాడు, నేను తప్పకుండా అంగీకరిస్తాను అన్న తరువాత ఆయన ఉత్తానపాదుడు సోదరి అనేటువంటి ఒక రిఫరెన్స్ ఒకటి తీసుకొచ్చాడు. ఉత్తానపాదుడు అనేటువంటిది ఏమిటి? దేవహూతి అనేటువంటి దానికి అర్థం చూసాంగా. దేవతలను హూతము పిలిచేటువంటిది, ఆహ్వానించేటువంటి ఆ మనోస్థితి. తరువాత ఆ దేవతల వల్ల సకల ప్రయోజనాలు పొంది సకల సమాజానికి కూడా ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో అటువంటి ఆహ్వానాన్ని చేసేటువంటి మహత్తరమైనటువంటి
మంగళకరమైనటువంటి ఆ మానసిక అవస్థను దేవహూతము అంటారు. కాబట్టి దేవహూతి. తరువాత వాళ్ళ అన్నగారు ఉత్తానపాదుడు. ఆనపాదుడు. అంటే పైకి పాదములు, అంటే పాదములు అంటే నడిచేటువంటివి కాబట్టి పైకి నడిచేటువంటి లక్షణము కలిగినటువంటి వాడు ఉత్తానపాదుడు. అంటే ఏంటి, తన తర్వాత మామూలుగా ఏమిటంటే తన పాదాలు ఊర్ధ్వముఖంగా పెట్టినటువంటి వాడు అనేటువంటి అర్థం ఉంది. పాదాలు ఊర్ధ్వముఖంగా వెళ్ళడము అంటే ఏమిటి? పాదం అంటే స్థితి. సమస్తమైనటువంటి శారీరక, మానసిక, హృదయగత అన్ని స్థితులు కూడా పైకి వెళ్ళాలి అంటే పరబ్రహ్మ స్వరూపం వైపుకి, ఉన్నతమైనటువంటి స్థితులకి తీసుకెళ్ళేటువంటి ఆ ప్రాసెస్ని ఉత్తానపాదుడు అంటారు. కాబట్టి అలాగ పైకి తీసుకెళ్ళేటువంటి లక్షణములు కలిగినటువంటి వాడి యొక్క సోదరి. కాబట్టి ఈవిడే మళ్ళీ పైగా స్వయంగా నన్ను కోరి తాను వచ్చింది. ఆ కోరడం కూడా ఏ విధంగా కోరింది అంటే, సాక్షాత్తు నారద మహర్షి చెప్పగా విని నా యొక్క ఆ గుణగణాలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకుని ఆలోచన చేసి తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని ఈవిడ వచ్చింది. కాబట్టి తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి, కానీ ఒక కండిషన్ పెడుతున్నాను అన్నాడు. మను చక్రవర్తి గుండెల్లో కొంచెం కంగారు పుట్టింది. ఏమన్నాడంటే, అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్తేజో బిభ్రూయాదాత్మనో మే అతో ధర్మాన్ పరమహంసముఖ్యాన్ శుక్లప్రోక్తాన్ బహుమన్యే విహింస్రాన్. కావున కాబట్టి సాధ్వీం, ఈవిడ మహాసాధ్వి, మహాపతివ్రత. ఈమెను సమయేన అంటే చాలా నియమంగా భజిష్యే స్వీకరించగలను, భోగించగలను, తనని చాలా జాగ్రత్తగా చూసుకోగలను. ఎంతవరకు అంటే యావత్, ఎంతవరకు మీ ఇద్దరం కాపురం చేస్తాం, ఎంతవరకు నేను ఈవిడతో అనుకూలంగా ఉంటాను, ఎంతవరకు గృహస్థాశ్రమ ధర్మాన్ని పరిపాలిస్తాను అంటే, మే ఆత్మనః తేజో బిభ్రూయాత్ అన్నాడు. అంటే ఏమిటి అన్నమాట? మే నా యొక్క ఆత్మనః, నా దేహం నుంచి తేజస్సుని అంటే ఆ వీర్యాన్ని బిభ్రూయాత్ ధరించును. అంటే నాలో ఉండేటువంటి వీర్యాన్ని, తేజస్సుని, శక్తిని, ఆ తరువాత నా యొక్క తపశ్శక్తిని, వీటినన్నిటినీ కూడా నేను వీర్య రూపంలో రంగరించి ఆవిడిలో నేను ప్రవేశపెడతాను. ప్రవేశపెట్టిన తర్వాత సంతానం కలుగుతూ ఉంటుంది. ఇది అంతా ఎంతవరకు చేస్తానంటే, మే యావత్ తేజో బిభ్రూయాదాత్మనో, నాలో ఉండేటువంటి ఆ శక్తి అంతటినీ కూడా ఆవిడికి ఇచ్చేసి సంతానాన్ని కన్నంత వరకు నేను ఉంటాను. ఆ పైన ఏం చేస్తాను అంటే, నాకు శుక్లప్రోక్త అని, ఇలా సంతానం కనవయ్యా అని చెప్పి, శుక్ల అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే విష్ణు రూపంలో ఖగవాహనుడై వచ్చిన ఎదురుగా కనిపించినప్పుడు ఒకటి చెప్పాడయ్యా. ఏమిటంటే, నువ్వు సంతానాన్ని కని ఆ తర్వాత నీకు నేను పుత్రుడి కింద పుడతాను. పుట్టిన తరువాత నీవు గృహస్థాశ్రమ ధర్మాన్ని దాటిన తర్వాత ఉండేటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి నా ధ్యానంలో నువ్వు మునిగిపోతూ ఉంటావు అని చెప్పి ప్రోక్త అంటే చెప్పాడు. శుక్ల అంటే ఆ విష్ణుమూర్తి అలా చెప్పాడు ఓ మను చక్రవర్తి. కాబట్టి అప్పుడు నేను అప్పుడు నేను ఏం చేస్తానంటే, హింస సంబంధం లేనటువంటి పరమహంసముఖ్యాన్, పరమహంసలు అంటే సన్యాసంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి నిత్య సమాధి స్థితిలో ఉండేటువంటి ఆ పరమహంస అనేటువంటి ఆ ఉత్తమోత్తమైనటువంటి ఆ స్థితినే ప్రధానంగా నేను పాటిస్తూ ఉంటూ నేనేం చేస్తాను అంటే, బహుమన్యే దానికి నేను చాలా అధికమైనటువంటి మహత్వాన్ని, దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అంటే నేను సంసారం చేస్తాను, పిల్లల్ని కంటాను, మీ అమ్మాయిని జాగ్రత్తగానే చూసుకుంటాను. ఇవన్నీ అయిన తరువాత నేను పారమహంస స్థితి, ఆ సన్యాసాశ్రమానికి స్వీకరిస్తాను. ఇది మీకు ఒప్పందం అయితే ఎస్ అనండి అని చెప్పి
తను అంటే పెర్మనెంట్గా మీ అమ్మాయితోనే ఉండి పిల్లల్ని కానీ ఆ మనవల్ని చూసుకుంటూ ఇంకా వాళ్ళని ఆడిస్తూ వాళ్ళకి బారసాలలు చేస్తూ వాళ్ళకి ఆస్తులు రాస్తూ ఇటువంటి లంపటాలు ఏం పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను అలంపటాన్ అన్నారుగా, అలంపటాన్ ఏ విధమైనటువంటి లంపటాలు లేనటువంటి. దీనికే పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. విమలాత్మ దీనికొక సమయము కలదు ఎరిగింతు విను గుణాకరయగుని ఈ రమణికి అపత్య పర్యంతము. అపత్యం అంటే సంతానం. సంతానం వచ్చేంత వరకు వర్తింపుదు గృహస్థ ధర్మక్రియలన్. సంతానం కలిగేంత వరకు గృహస్థాశ్రమ ధర్మాలన్నిటినీ కూడా నేను బద్ధుణ్ణై ఉంటాను. అంత మీద అదైన తరువాత విష్ణు ఆజ్ఞ ఔదలదాల్చే శుక్లప్రోక్తానన్నారుగా, ఆ విష్ణువు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అది దానిని నేను తలదాల్చి శమధమాది యోగసరణి పొంది సన్యసించువాడా నేను సన్యాసంకి వెళ్ళిపోతాను. జలజ నేత్రుని వాక్య కారణమున చేసి ధీర చరిత. ఓ సచ్చరిత్ర, ఓ మహాచక్రవర్తి, ఇదంతా కూడా నాకు పరమాత్మ ఇచ్చినటువంటి డైరెక్షన్ కాబట్టి, పరమాత్మ డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి వివాహం చేసుకుంటున్నాను, పరమాత్మ చెప్పాడు కాబట్టి సంతానం కంటాను, పరమాత్మ చెప్పాడు కాబట్టి సన్యాసాశ్రమ ధర్మాలను స్వీకరిస్తాను అని ఆయన చెప్తూ ఇంకొకటి కూడా అన్నాడు ఆయన. యతో భవద్విశ్వం ఇదం విచిత్రం సంస్థాస్యతే యత్ర చావత యత్ర చ వావతిష్ఠతే ప్రజాపతీనాం పతిరేషమయ్యం పరం ప్రమాణం భగవాననంతః. పరం ప్రమాణం భగవాననంతః. స్వామి, నాకు ప్రమాణం ఎవరు అంటే, నాకు రోల్ మోల్డ్ ఎవరు అంటే, నేను ఎవరి మాట వింటాను అంటే పరం ప్రమాణం భగవాన్ అనంతః. సత్యం జ్ఞానం అనంతం నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి పరమాత్మ పరం ప్రమాణం. నాకు ఆయనయే ప్రమాణము, ఆయనే అథెంటిసిటీ, ఆయనే అథెంటికేట్. ఆయన ఏది చెప్తే దాన్ని మాత్రమే నేను పాటిస్తూ ఉంటాను. కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి మరొక ఆలోచన లేదు అని చెప్తూ ఆయన యతః అభవత్ విశ్వం ఇదం విచిత్రం. చూసావా స్వామి, మనకి కనిపించేటువంటి ఈ విశ్వం ఉందే, ఈ విశ్వంలో ఉండేటువంటి జీవులు ఉన్నారే, ఈ విశ్వం చేసేటువంటి రకరకాలైనటువంటి ఈ విధి విధానాలన్నీ ఉన్నాయే, ఇదంతా కూడా ఇదం విశ్వం విచిత్రం. ఈ కనిపించేటువంటి విశ్వం అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా అంటే ఏదో ఆశ్చర్యకరం అని కాకుండా అనేక రకాలైనటువంటి భేదాలతో నిండిపోయి చాలా విచిత్రంగా ఉంటుంది అన్నాడండి. ఉదాహరణకి మనం చూసామనుకోండి, చీమ చూస్తే చీమేమో దోమలా ఉండదు, దోమేమో ఈగలా ఉండదు, ఈగేమో ఏదో పురుగులా ఉండదు, పురుగేమో పాములా ఉండదు, చెట్టేమో ఏదో పువ్వులా ఉండదు, ఆకులేమో పువ్వుల కాయల్లా ఉండవు, కుక్కేమో పందిలా ఉండదు. చాలా విచిత్రంగా అన్నమాట. అనేక రకాలైనటువంటి విశేషాలతో చాలా విచిత్రంగా ఉండేటువంటి విశ్వం ఇదం విచిత్రం. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞర్వికల్పం మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రీకృతం. దేశకాలకలన వైచిత్రీకృతం అంటాడు. ఏమిటి మనకి శంకర భగవత్పాదులు చేసినటువంటి ఆ స్తోత్రంలో. కాబట్టి చాలా విచిత్రంగా ఉంటాయి ఇదంతా కూడా అని చెప్పి, ఈ విచిత్రం ఎలాగుంటుందంటే సంస్థాస్యతే యత్ర చ వావతిష్ఠతే. అవతిష్ఠతే. ఇప్పుడు మనకి ఇలా నిలిచి ఇలా కనిపిస్తుంది ఈ విశ్వం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇలా చూస్తూ ఉంటే ఈ కాలంలో మనకి ఇలాగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. తరువాత సంస్థాస్యతే, కొంతకాలం అయ్యేటప్పటికీ సంస్థాస్యతే అంటే మళ్ళీ ఆయనలో విలీనం అయిపోతూ ఉంటుంది. అది కాబట్టి అటువంటి ఈ చిత్రాతి విచిత్రాలు చేసేటువంటి ఆ మహత్తరమైనటువంటి పరం ప్రమాణం భగవాన్ అనంతం. ఆ అనంతుడైనటువంటి భగవంతుడైనటువంటి పరస్వరూపుడైనటువంటి వాడు మాత్రమే ప్రమాణం. కాబట్టి నేను దాని మీద ధ్యానం పెట్టుకుని ఆయన ఆజ్ఞను ఔదలద్దాల్చి నేను ఈ పనులన్నీ చేస్తాను.
కాబట్టి అందువల్ల ఈయన ప్రజాపతీనాం పతిరేషమహ్యం, ప్రజాపతులందరికీ నాలాంటి ప్రజాపతులు ఎవరైతే బ్రహ్మముఖంలో నుంచి వచ్చారో మా అందరికీ కూడా ఆయనే పరం ప్రమాణం భగవాన్ అనంతః అని చెప్పి చాలా క్లియర్గా తన మనసులో ఉండేటువంటి విశేషాన్ని ఆయన చెప్పేటప్పటికి మను చక్రవర్తికి మళ్ళీ కొంచెం డౌట్ పుట్టుకుంది. ఇప్పుడు మైత్రేయుడు అంటున్నాడు ఇది అయిన తర్వాత, స ఉగ్రధన్వన్నియ దేవాబభాషే ఆసీచ్చతుష్ణీమరవిందనాభం ధియోపగృహ్ణాం స్మితశోభితేన ముఖేన చేతోలులుభే దేవహూత్యాః. ఈ కర్దమ ప్రజాపతి ఇలా అంటూ ఆయన ఏం చేశాడంటే స్మితశోభేన ముఖేన చేతోలులుభే దేవహూత్యాః, ఇలాగా మనుచక్రవర్తితో మాట్లాడి ఆయన వెంటనే దేవహూతి వైపుకు చూస్తూ స్మితశోభితేన చిరునవ్వు నవ్వుతూ ముఖం నిండా కాంతి నిండిపోతూ శోభితేన ముఖేన సుభాగా శోభిస్తూ ఉండేటువంటి ముఖంతో ఏం చేసేట ఆయన చేతో లులుభే దేవహూత్యాః, ఆ దేవహూతి యొక్క మనస్సుని దోచేసేటండి కర్దమ ప్రజాపతి. నేనేమో సంసారం చేస్తాను ఇవన్నీ చెప్పి తర్వాత నిన్ను వదిలేసి సన్యాసాశ్రమంలో స్వీకరిస్తాను అని చెప్పి నవ్వుతూ ఆ మహత్తరమైనటువంటి సౌందర్యపూరితమైనటువంటి శోభాయుక్తమైనటువంటి స్మితశోభితేన ముఖేన చేతో లులుభే లులుభే అంటే దోచేసేట దేవహూత్యాః చేతః, ఆ దేవహూతి యొక్క మనస్సుని దోచేసుకున్నాడు. ఎప్పుడైతే దోచేసుకున్నాడో ఇంకా ఆవిడికి మాట్లాడడానికి ఏం ఉండదు కదా అని చేసి ఆయన ఏం చేశాడంటే ఉగ్రధన్వుడు అంటే విదురుడు అనమాట. ఓ విదురా ఉగ్రధన్వన్ సహా ఆ కర్దముడు ఈయతేవ ఇంతవరకు ఇలా చెప్పేసి ఆబభాషే పలికిన తరువాత అరవిందనాభం ధియా ఉపగృహ్ణన్ ఇలా చెప్పేసి ఆవిడ వైపు చూసి ఆవిడ మనసును దోచేసి తన బుద్ధి ద్వారా ధియా బుద్ధి చేత అరవిందనాభం అరవిందం నాభియందు కలిగినటువంటి ఆ పరమాత్మను బుద్ధితో గ్రహించి స్మరిస్తూ తూష్ణీం ఆసీత్ వెంటనే సైలెంట్ అయిపోయాట. రెండు పనులు చేశాడు. ఒకసారి ఆవిడ వైపు చూసి నవ్వి ఆవిడ హృదయాన్ని దోచేసేసుకున్నాడు. ఇక రెండోది ఎప్పుడైతే ఆ దోపిడీ జరిగిందో వెంటనే ఆయన అరవిందనాభుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క మహత్తరమైనటువంటి రూపాన్ని చూసి దానిని బుద్ధి చేత ధియా ఉపగృహ్ణన్ ధియా బుద్ధి చేత దగ్గరగా గృహ్ణన్ ధరించేసేట అంటే దగ్గరగా తీసేసుకున్నట్ట. ఇది సాధన అండి. సాధన ఏమిటి అంటే గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళతోనూ వీళ్ళతో మాట్లాడి ఫోటోలు తీయించుకోవడం కాదు. భక్తి అంటేను బుద్ధిలో అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహాన్నో ఆ రూపాన్నో ఆ స్వరూపాన్నో మనసులోకి దగ్గరగా గ్రహణన్ అంటే గ్రహించడం అన్నమాట. ఆ బుద్ధిలో ఆ విగ్రహాన్ని ధరిస్తూ మాట్లాడకుండా దానినే అనుభవిస్తూ ఉండేటువంటి దాన్ని భక్తి అంటారు, పూజ అంటారు, అర్చన అంటారు, స్పెషల్ పూజ అంటారు తప్ప మిగతావి ఏమీ కావు. కాబట్టి ధియా ఉపగృహ్ణన్ అనవిందనాభం అలా చేశాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పిన తరువాత మను చక్రవర్తికి ఒక సంకటం పుట్టిందిగా. ఇదేమిటి ఈయన పెళ్లి చేసుకుంటా అన్నాడు, సంతానం కంట అన్నాడు, అనే తర్వాత మీ పిల్లలను వదిలేసేసిన వెళ్ళిపోతానంటాడు. ఏమిటాయి బాబు ఇదక్కడ గొడవ, మరి మా అమ్మాయి మా ఆవిడ ఒప్పుకుంటారో లేదో ఈ కండిషన్స్కి అని చెప్పి ఏం చేశాడంటే ఓ విదురా ఆ మను చక్రవర్తి సో అనుజ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితు స్ఫుటం తస్మై గుణగణాఢ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షితః అని చెప్పి కర్దమ ప్రజాపతి స్వామి ఐ విల్ కన్సల్ట్ మై వైఫ్ అండ్ మై డాటర్ అబౌట్ యువర్ దిస్ ప్రపోజల్ అని ఆయన ఏం చేశారంటే సహా ఆ మనువు మహిషి రాజమహిషి కదా శతరూప ఆవిడితోనూ దుహితు కుమార్తె అయినటువంటి ఆ దేవహూతిని పక్కకి పిలిచి అమ్మ అల్లుడి గారు మనం చూసినటువంటి పెళ్లి కొడుకు ఇలా అంటున్నాడు,
సంతానం కన్నంత వరకు ఉంటాడట, ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించుకుంటాడట. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది మరి ఆలోచించుకో. ఆయన ఎక్కడికో అరణ్యాల్లో పోయి తపస్సు చేసుకుంటే నువ్వు ఒక్కతివి ఎక్కడ ఉంటావు, ఆడపిల్లలందరూ కూడా అల్లుళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళిపోతారు, కుమారుడు పుడతాడు, మరి వాడు నిన్ను చూస్తాడో చూడడో, నిన్ను తీసుకెళ్ళి ఏ ఆశ్రమంలోనో జాయిన్ చేసేస్తాడేమో, ఏం చేస్తావు అని ఆ డిస్కషన్ అంతా కూడా స్పష్టంగా జ్ఞాత్వా తెలుసుకున్నట్టు ఈయన. అంటే ఇప్పుడు మానవ సమాజంలో జరుగుతూ ఉండేటువంటి విధానం గురించి ఆయన చెప్తూ ఈ విధంగా అన్నాడు. అప్పుడు మహిష్యా దుహితు స్ఫోటం, చాలా స్ఫోటం, చాలా క్లియర్గా యూ టెల్ యువర్ ఒపీనియన్స్. ఈయన ఇలా అంటున్నాడు, మనం వివాహం చేద్దామా లేకపోతే వెనక్కి వెళ్ళిపోదామా అని అయిన తర్వాత వ్యవసితం తెలుసుకున్నాడు. తెలుసుకునేటప్పటికీ శతరూపాయం ఉందో తెలియదు కానీ ఈవిడ మనసంతా దోచేసుకున్నాడు కాబట్టి, ఈవిడ మనసంతా కర్దముడితో వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఏమి అబ్జెక్ట్ చేయలేదు. ప్రహర్షిత గుణగణ ఆఢ్యాయ తస్మై తుల్యాం దదౌ. వెంటనే వాళ్ళిద్దరూ ఒప్పేసుకునేటప్పటికి మళ్ళీ కర్దమ ప్రజాపతి దగ్గరికి వచ్చి, స్వామి, బోత్ మై వైఫ్ అండ్ డాటర్ యాక్సెప్టెడ్ యువర్ ప్రపోజల్ అని హర్షిత గొప్పగా సంతోషించాడు. అందులో ఎవరు అబ్జెక్ట్ చేసినా ఇంత దూరం వచ్చి రథం మీద వచ్చి ఇంత చేసి ఇంత మాట్లాడిన తర్వాత ఏమో పెళ్ళి చూపులు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమో నాన్న అని అంటుందేమో అనేటువంటి ఒక బెంక. ఎందుకండి పోనీ ఇంకోళ్ళు ఎవరికైనా ఇద్దామని భార్య అంటుందేమో అనేటువంటి ఒక శంకతో అని. కానీ వాళ్ళిద్దరూ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చేసేటప్పటికీ ప్రహర్షిత, అమ్మయ్య భారం తీరిందిరా బాబు అనుకుని ఆయన గుణగణ ఆఢ్యాయ తర్వాత, అవును మహత్తరమైనటువంటి గుణ విశేషాలతో, శీలంతో, వయస్సుతో, తపోశక్తితో, సాక్షాత్తు విష్ణు దర్శనం అయినటువంటి మహాత్ముడు కలిగినటువంటి గుణాలతో సంపన్నత కలిగినటువంటి తస్మై ఆ కర్దముడి కోసం అని చెప్పి తుల్యాం, అటువంటి సమానమైనటువంటి గుణాలే, తుల్యాం అటువంటి సమానమైనటువంటి గుణాలే కలిగినటువంటి తన కుమార్తెను దదౌ ఇచ్చి వివాహం చేశాడయ్యా విదురా అన్నాడండి. అంటే ఇక్కడ భాగవతం ఏం చెప్తోంది అంటే, ఏదో తల్లిదండ్రి పెళ్లి చూసేశారు, పిల్లని చూపించేసిన తర్వాత ఇంకా మేము బుల్డోజ్ చేసేస్తాం, నువ్వు చెప్తున్నాడు చేసుకోవాల్సిందే అని అనకూడదు. పెళ్లి చూపులు అయిన తర్వాత ఇద్దరు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా కండిషన్ పెడుతున్నప్పుడు మళ్ళీ భార్యతోనూ ఆ పెళ్లి చేసుకునేటువంటి పెళ్లి కుమార్తెతోనూ కూతురుతోనూ కూడా డిస్కస్ చేసి, అమ్మాయి ఇలా అంటున్నాడు, ఈ ఇబ్బందులు ఉంటాయి, ఆర్ యూ రెడీ అనేటువంటి తీసుకుని వాళ్ళ యొక్క అనుజ్ఞను తీసుకున్నాడు ఈయన. సో అనుజ్ఞాత్వా, వాళ్ళ యొక్క అనుజ్ఞను జ్ఞాత్వా తెలుసుకుని ఈయన చేశాడు. ఇది తల్లిదండ్రులు చేయవలసినటువంటి ప్రథమమైనటువంటి బాధ్యత అని భాగవతం చెప్తోంది. ఇది అయిన తర్వాత అప్పుడు ఏం చేశారు అంటే, ఓ విదురా స్వామి తర్వాత ఏమైంది అనేటప్పటికీ, శతరూపా మహారాజ్ఞి పరిబర్హాన్ మహాధనాన్ దంపత్యో పర్యదాత్ ప్రీత్యా భూషా వాసః పరిచ్ఛదాన్. శతరూప మహారాజ్ఞి, మహారాణి అయినటువంటి శతరూప పారిబర్హి అంటే పారిబర్హాన్ అంటే కానుకలు, పెళ్లి కానుకలుగా పర్యదాత్ ఇచ్చిందట ఆయనకి. ఎవరికి? పెళ్లి కానుకలుగా కూతురికి ఆ పెళ్లి కానుకలు ఇచ్చిందట. దేంతో ఇచ్చింది? ప్రీత్యా దంపత్యోహో, ఆ దంపతులు ఇద్దరికీ చాలా ప్రీతిగా, చాలా ప్రేమగా, చాలా ఆనందంగా మహాధనాన్, చాలా గొప్పదైనటువంటి ఎక్కువ సంపదలతో కూడుకున్నటువంటి విలువైనటువంటి మహాధనాన్, భూషా వాసః పరిచ్ఛదాన్, రకరకాలైనటువంటి ఆభరణాలని, వస్త్రాలని, పరిచ్ఛదాన్ అంటే ఇంటి సామగ్రి అంతటిని కూడా పారిబర్హాన్ పెళ్లి కానుకలుగా పర్యదాత్ ఇచ్చింది శతరూప. అంటే కూతురు పెళ్లి చేసుకుంటోంది, వెళ్ళిపోతోంది అనేటువంటి సందర్భంలో పెళ్లి కానుకల కింద శతరూప మహారాజ్ఞి ఇచ్చింది అనేటువంటి సంప్రదాయం ఆనాటి నుంచి ప్రారంభమై ఈనాటి వరకు అవుతూ ఉన్నది. ఇక్కడ కర్దమ ప్రజాపతి డిమాండ్ చేయరు, నా మోటార్ సైకిల్ కావాలి, ఉంగరం కావాలి, ఇల్లు కావాలి, ఫ్లాట్ కావాలి, నీ ఆస్తిలో నాకు భాగం కావాలి అని చెప్పి ఆ కర్దమ ప్రజాపతి అడగలేదు. ఇప్పుడు మన దరిద్రులందరూ ఏమడుగుతున్నారు అంటే,
నువ్వు కట్నం ఎంత ఇస్తావు, ఎన్ని భూములు రాస్తావు, ఎంత ఇస్తావు, మోటార్ సైకిల్ ఇస్తావా, తర్వాత మా పిల్లాడు మిమ్మల్ని దగ్గర చూడడు అని ఇలాంటి పరమ దరిద్రగొట్టు పెట్టి కట్నాలు పెట్టి పీడించేటువంటి విధానం మన సంప్రదాయంలో లేదు. వీళ్ళంతట వీళ్ళే మా అమ్మాయి, ఉదాహరణకి మన అమ్మాయి వచ్చిందనుకోండి, దానికి ఎంత డబ్బున్నా మనకి తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందంటే నా కూతురిది, దీనికి నేను కొంత ఇవ్వాలి అని చెప్పి తను కష్టపడినా సరే సంతోషిస్తుంది అని చెప్పి ప్రేమతో ఇచ్చినట్టు, అందుకని ప్రీత్యా పర్యదాత్, ప్రీత్యా ప్రేమ, ఆ కానుకలు విశేష కానుకల్లో గొప్పతనం కాదు, ప్రీత్యా ఆ ప్రీతి ఆ ప్రేమతో తల్లిదండ్రులు ఇవన్నీ ఆడపిల్లకి ఇస్తారు తప్ప అది డిమాండ్ కాదు. అందుకనే కట్నం తీసుకున్న వాళ్ళకి గాడిదలు అని అనడానికి కారణం ఆ పీడించేటువంటి దాని కింద వచ్చేసింది. కాబట్టి అటువంటి పెళ్ళిళ్ళకే నేను సాధారణంగా వెళ్ళనండి, అలా కట్నాలు పీడించేసేటువంటి వాళ్ళకే వెళ్ళను నేను. సరే, అది పక్కన పెట్టండి. అలాగా శతరూప మహారాజ్ఞి పారిబర్హాన్ మహాధనాన్ దంపత్యో పర్యదాత్రేత్ ప్రీత్యా భూషావాసః పరిచ్ఛదాన్. ఆ ప్రేమతో ఇచ్చింది తప్ప పీడింపబడగా ఇచ్చినటువంటిది కాదు. ఇలాగ పీడించేటువంటి వాడు రాక్షసులవుతారు, దానవులవుతారు, యాంటీ భాగవతం అవుతారు, అసంప్రదాయంతో కూడుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలు నేర్చుకోవలసినటువంటిది ఇది భాగవతంలో. రేపటి కార్యక్రమంలో ఏం జరిగిందో అనేటువంటి విశేషాన్ని చూద్దాం.